వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు కరువు కమల పిల్లలన్నారు. బంటుమిల్లిలో వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన మండల వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కరువు కమల పిల్లలన్నారు. నియోజకవర్గ మైనార్టీ సెల్ నాయకులు ఎండి కమల్ పాషా కృత్తివెన్ను బంటుమిల్లి మండలాలకు వరి తప్ప వేరే ఆరుతడి పంటలు ఏమీ పండవని పేర్కొన్నారు. తీర ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి విత్తనాలు వేసి ఎదరు జల్లి 15 నుండి 20 వేల వరకు పెట్టుబడి పెట్టిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమనడం రైతులకు తీరని ద్రోహం చేయటమే అని పేర్కొన్నారు. నీరు అందించలేని పక్షంలో జూన్ 12, 10 తారీఖుల్లో ప్రభుత్వ పరంగా ముందుగా రైతాంగానికి తెలియపరచాల్సింది పోయి రైతులకు అవగాహన చెయ్యకపోవడం రైతులను తీవ్రంగా నష్టాల్లోకి ఈ ప్రభుత్వం నెట్టిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. రెవెన్యూ మంత్రి ఒక ప్రకటన చేస్తాడు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి మరో ప్రకటన చేస్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తాడు. ఏ శాఖకి ఎవరు ఏం పని చేస్తున్నారు తెలియని దీన పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నారు. ఒక ఇంటికి 3 యజమానులైతే ఏ రకంగా ఉంటుందో ఆ పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన వైసీపీ ప్రభుత్వం పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి గారు మొన్న రామానాయుడు గారేమో నీళ్ళు ఇవ్వలేము తాగునీరు అని చెప్తాం. ఆయన నిన్నేమో ఈఎన్సీ గారు ఇంజనీరింగ్ చీఫ్ వారేమో ఆరుతడి పంటలు వేసుకోండి మీరు అన్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఏరువాక సాగిచ్చారు, అన్నీ సాగిచ్చారు, నీరు వస్తాయనే అభిప్రాయంతో రైతులందరము గజ్జల్లేసి కూర్చున్నారు. 90% వరకు గజ్జల్లేసారు రైతులందరూ. మరి ఒక్కొక్క రైతుకి 15,000, 11,000 ఖర్చు అయింది. దుక్కుతుందండి, విత్తనాలు ఏమైంది, మరి పురుగు మందు పట్టినండి. మరి ఈ నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ప్రకటించాలి. ఆరుతడి పంటలు, ఏడుతడి పంటలు ఈ నష్టపరిహారం ఇచ్చేసి రైతులందరికీ మేము ఏమి వేసుకోవాలనేది వారు ప్రకటించాలని మేము కోరుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మరి ఆదరైన రైతులకి, మరి మా నాయకులకి, ప్రెస్ వారికి, పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆరుతడి పంటల విత్తనాలు కూడా మరి ఈరోజు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జూలై 25వ తారీఖులో ఉంటూ మనం వ్యవసాయం మొదలుపెట్టామంటే జూన్ 1st వీక్లో లేదా జూన్ 10వ తారీఖు నుంచి కానీ 12వ తారీఖు నుంచి కానీ మన రైతాంగం అంతా వ్యవసాయాన్ని సిద్ధపడతాం. వ్యవసాయాన్ని సిద్ధపడి మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఖర్చులు పెట్టి భూమిని దున్నుకోవటం, మరి విత్తనాలు చల్లుకోవటం, మరి ఎరువులు చల్లుకోవటం అనేది అందరూ చేసేటటువంటి పరిపాటి, పెద్దల నుంచి వస్తున్నటువంటి పరిపాటి. మరి ఈ రోజున జూలై 25వ తారీఖు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం మరి 4 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మరి వ్యవసాయానికి నీరు ఇవ్వలేమని చెప్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మరి ఏ రకంగా ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రాష్ట్ర రైతాంగం, మన రాష్ట్రంలో చూసినట్టయితే 65% రైతాంగం మీద ఆధారపడిన పరిస్థితి. మరి 65% ఆధారపడిన రైతాంగాన్ని మరి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనేది మరి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రైతాంగం, మరి మేమందరం రైతులు కూడా రైతాంగం చేయడానికే ఇష్టపడతాం. మరి ఏ వర్షాధారమో లేకపోతే కాలువ ద్వారా వచ్చే నీటితో మేము ఈనాటి వరకు మరి వ్యవసాయం చేసుకుంటూ వచ్చాం. మరి ఈ రోజున మీరు మాట్లాడిన మాటలు చూసినట్లయితే ఇటు ప్రభుత్వం నుంచి మంత్రి గారు మరి నీరు ఇవ్వలేము, తాగునీటికి ఇస్తామని చెప్పడం, అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఈఎన్సీ గారు మాట్లాడుతూ ఆరుతళ్ళ పంటలు వేసుకోండి అని చెప్తున్నారంటే మరి ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి కళ్ళు మూసుకుని పరిపాలన చేస్తున్నది ఒకసారి మనందరూ ఆలోచన చేసుకోవాలి. ఇంచుమించు ఒక ఎకరానికి రైతు 12,000 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి మరి వ్యవసాయాన్ని మరి ఒక జీవనాధారంగా సాగిస్తున్న పరిస్థితుల్లో మీరు ఆరుతడి పంటలు వేసుకోండి అంటే మరి ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిని ఏం చేయాలి, మరి ఆ ఉన్నటువంటి మొలకెత్తినటువంటి విత్తనాన్ని ఏం చేయాలి? అది కాకుండా అసలు ఈ ప్రాంతంలో మరి అలాగే ముఖ్యంగా చూసినట్టయితే పెడన ప్రాంతంలో బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు ఏ చూసుకున్నా ఆరుతడి పంట అంటే ఏ పంట వేయాలో ఒకసారి మీ నోటి నుంచి మీరే చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున మన కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల బోర్ల వల్ల వ్యవసాయం జరగవచ్చు, కొన్ని కాలువల ద్వారా వ్యవసాయం జరుగుతుంది. మరి అటువంటిలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పెడన కాన్స్టిట్యున్సీ తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా కాలువ ద్వారా అలాగే వర్షాల ద్వారా పంట జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ రోజున మీరు ఆరుతడి పంట వేసుకోవాలని సూచించడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మేము చూస్తున్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే పరిస్థితుల్లో లేరని దానికి మరి మనం చూసినటువంటి మన రాజధాని ప్రాంతంలో పచ్చని పంట పొలాలను దున్నేస్తున్నటువంటి సందర్భం చూసాం. మరి అంతటి నీచానికి
పాల్పడిన వారు మరి ఈ రోజున ఉన్నటువంటి 95% రైతాంగం మొత్తం ఎదజల్లి పచ్చగా ఉండే పరిస్థితిలో ఏదో కొంత భాగం మరి ఎండకి ఎండిపోయినా కానీ మళ్ళీ దున్ని మళ్ళీ విత్తనాలు వేయడానికి సిద్ధపడిన పరిస్థితుల్లో మీరు ఆరుతళ్ళ పంట వేసుకోండి అంటే మరి ఈ ప్రాంతాన్ని కూడా మరి కృష్ణా జిల్లా అంతాన్ని కూడా మరి మీరు రాజధాని ప్రాంతంలో ఎలా అయితే దున్నించారో మరి అదే రకంగా దున్నించేయాలని మీ ఆలోచనతో ఉన్నారా? ఏం చేయాలనుకుంటున్నారు రైతాంగాన్ని? ఈ ప్రభుత్వానికి మేము అందరం ఒకటే హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా రైతులుగా ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి గతంలో చూసినట్లయితే మోంతా తుఫాన్ వచ్చినప్పుడు ఎంతో నష్టపోయాం. నష్టపరిహారం మీరు ఏమైనా ఇస్తారని చూసాం, కానీ ₹1 రైతులకి ఎవరికి ఇవ్వలేదు. మరి అలాగే గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విపత్తు వచ్చినా సరే రైతుకి ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కట్టించి ఏ నష్టం వచ్చినా సరే ఇన్సూరెన్స్ డైరెక్ట్గా ప్రభుత్వం రైతు ₹1 వేసుకోకుండా ప్రభుత్వమే కట్టించి నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇప్పించిన సందర్భాలు ఎన్నో చూసాం. ఎన్నో నష్టపరిహారాలు రైతుకు అందినాయి కూడా. మరి ఈ రోజున రైతు కావాలంటే ఇన్సూరెన్స్ మీరు ₹830 మీరు కట్టుకోండి, లేకపోతే మీ కర్మ అనే పరిస్థితిలోనూ ఈ ప్రభుత్వం ఉంది. అది ఏ రకంగా చూసినా చేసి మరి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం చేయదలుచుకున్నారు అనేది మేమందరం సూటిగా ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు 5 సంవత్సరాలు పచ్చగా పంటలు పండియి. మరి మనం చూసినట్టయితే పోయిన దడవలో అపరాలు వేసాం. ఇక్కడ అపరాలు ఎవరికి కూడా సరైన పంట దిగుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. మన అంత నష్టంలో కూడా ఈ రోజున వ్యవసాయం చేస్తున్నామంటే మరి రైతు ఎంత కష్టపడి రైతాంగం చేస్తున్నాడో ఒకసారి ప్రభుత్వం ఆలోచించేసి కళ్ళు తెరిచి మీరు ఏ ఇబ్బంది పడతారనేది మీరు మాట్లాడవచ్చు. ఎల్నినో ప్రభావం ఉంది, ఇంకోటి ఉందని కరెక్టే. శాస్త్రవ్యవస్థలో ఎప్పుడో చెప్తున్నారు. అప్పుడు మీరేం చేయాలి? జూన్ 1 వారంలోనే అయ్యా ఈ సంవత్సరం వ్యవసాయానికి వెళ్ళొద్దు, అవసరమైతే మేము ఆదుకుంటామని చెప్పి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి మీరు ఉంటుంది. అదంతా మానేసి ఈ రోజున ₹15,000 ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజున ఆరుతడి పంట వేసుకోమని చెప్తున్నారంటే ఈ కృష్ణా జిల్లానంతా మీరు మరి అమరావతిలో దున్నిచ్చినట్టు ఇదంతా దున్నిచ్చేస్తాకి సిద్ధంగా ఉన్నారా అని మేము అందరినీ క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము అందరం డిమాండ్ చేసి ఉంటే ఈ రైతాంగాన్ని కాపాడకపోతే, ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కాపాడకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున మరి తప్పనిసరిగా ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి ఏదైతే మీరు ఆరుతడి పంట వేసుకోమన్నారో ఖర్చు పెట్టినటువంటి ₹15,000 నష్టపరిహారం మీరు ఇవ్వాలి. లేని పక్షంలో పూర్తి స్థాయిలో నీరు అందించి ఈ పంటను కాపాడాలి. ఈ రెండు ఏదో ఒకటి జరగని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున రైతులందరితో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూ తప్పనిసరిగా రైతులకి మేలు జరిగే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. కరువు మండలం ఇది ధృతరాష్ట్రుడి పాలనలాగా ఉంది. కరువు చంద్రబాబు ఇద్దరు కవల పిల్లలని 2004లో అయింది. 2001, 2002, 2003లో 15-20 ఎకరాల రైతులు కూడా వాళ్ళ గడవక ఇతర రాష్ట్రాలకు వలసపోయి అక్కడ పనులు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ వ్యవసాయం ఆధారిత ప్రాంతం మంది. ఇక్కడ ఆర్తడి పంటలు ఏ ఒక్క పంట కూడా పండదు. వరి తప్పితే వేరే పంటకి ఆస్కారం లేని భూములు కుర్తివెన్ను బంటివెల్లి మండలాలు. ఈ ఎరువాక పెట్టి రైతులకి మభ్యపెట్టి నీరిస్తాం అని లాస్ట్ టైం యూరియాకి పడ్డ ఇబ్బందుల వల్ల రైతులు ఇవాళ యూరియాలు తీసుకుని స్టాక్ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు ఎకరానికి వచ్చి 20,000 దాకా ఎస్టిమేట్ చేసి ఉన్నారు. ఎరువులే కానీ కలుపు మందులే కానీ జత జల్లుతాం కానీ లేబర్ కానీ ఏదైనా కానీ ₹20,000 దాదాపు ఒక ఎకరానికి రైతు పెట్టుబడి పెట్టుకుని ఉంటే ఇవాళ ఆర్తడి పంటలు వేసుకోమని ఈ చేతకాని ప్రభుత్వం, దేనికి పనికిరాని ప్రభుత్వం, సొల్లు మాటలు సొల్లు కౌరులు తప్పితే ఏం చేయలేని ప్రభుత్వం ఇది. అసలు మన లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2 పంటలకు పుష్కలంగా నీరు ఇచ్చారు. కరువు లేకుండా పంటలు పండించుకున్నారు అందరూ. ఇక్కడ పంటలు తప్పితే వేరే ఆప్షన్ లేని ప్రాంతం ఇది. దీని కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ పంట నష్టపరిహారం చెల్లించని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళనకి ఉప్పల రాము గారి నాయకత్వంలో మేమందరం పోరాటానికి సిద్ధపడతామని మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడేమో వ్యవసాయం సంబంధించిన మంత్రి ఎటువంటి ప్రకటన చేయట్లేదు. రెవెన్యూ మంత్రి ఒక ప్రకటన చేస్తాడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తాడో తెలియదు. ఏ శాఖ ఎవరు పరిపాలన చేస్తున్నారో, ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తెలియని దీనస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక ఇంటికి ఒకటే యజమాని అయితే ఎట్టా ఉంటుందో, 3 యజమానులు అయితే ఎట్టా ఉంటుందో ప్రత్యక్షంగా ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. అంతేనండి. ఈ నిరసన రాము గారి సమక్షంలో తీవ్రమైన నిరసన తెలియజేస్తాం.
రైతులకు నష్టపరిహారం చెల్లించినంతసేపు మనం రోడ్ల మీదే నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మండలంలో మన వైఎస్ఆర్సీపీ తరఫున రైతులందరికీ అండగా ఉండటం కోసం రైతు పొలాలకి నీరు ఇస్తామని చెప్పి పంట పొలాలకి వేసుకోమని ఏరువాక సాగుతుందని చెప్పి ఏరువాక నీరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రైతులందరూ దుక్కు దున్ని పొలాలన్నీ ఎదజల్లుకున్నారు. కొంతమంది ఆకుమళ్ళు కూడా వేసుకున్నారు. ఇప్పుడు వేసుకుని నెల రోజులు దాటిన ఆకుమళ్ళు కానీ ఎదజల్లిన పొలాలు కానీ అన్నీ చనిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు రావాలి అని అంటే ఏరువాక సాగాలన్న ప్రాంతంలో నీళ్ళే రావట్లేదు. ప్లస్ ఇప్పుడు కొంతమంది మినిస్టర్లు ఏం చెప్పినారు, ఇప్పుడు ఆరుదల పంటలు వేసుకోండి అని చెప్తున్నారు. మరి ఆరుదల పంటలు వేసుకుంటే మనం ఈ నష్టపరిహారం గవర్నమెంట్కి కట్టాలి కదండి. ఒకవేళ గవర్నమెంట్ కట్టాలి, ప్లస్ ఆరుదల పంటలు వేయడానికి ఇదంతా సౌండేయాలండి. సముద్రానికి 10 కిలోమీటర్లు ఉండే పొలాలు ఏది వేసినా ఉప్పు పొక్కుద్దండి. ఊళ్ళోనే మంచినీళ్ళు దొరకవండి. భూమిలో బోరైతేనే మంచినీళ్ళు రావు. ఈ ఏరియా అంతా కూడా బంటిమిల్లి మండలం, పుట్టివెన్ను మండలం అంతా కూడా ఎప్పుడు నీళ్లు మంచినీళ్ళే కరువు అండి. ఇచ్చే పంట సారవ పంట ఒక పంటకు కూడా సరైన నీళ్ళు ఎవరు. కిందసారి ఇలాగే సారవ పంట పోతే దానికి డబ్బులు కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ ఏదో ఇచ్చేస్తున్నాం అంటారు. అక్కడ నదుల్లో నీళ్ళు తెచ్చాము, ఆ దేశాల నుంచి డబ్బులు తెచ్చామన్నారు. ఎవరికి ఇస్తారండి? ప్రజలకి నీళ్ళు లేకుండా దేశాల నుంచి తెచ్చి ఎవరికైనా ఉద్ధరిస్తారా? మనకి ఇవ్వాల్సిన నీరే ఇవ్వట్లేదు. వీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు, ప్లస్ పొలాలకి నీళ్ళు లేవు. కాబట్టి మీరు రైతులను ఆదుకోకపోతే రేపొద్దున మేమందరం కలిసి రైతులందరూ ధర్నా చేసి రోడ్డు ఎక్కి మీరు కంపల్సరీ రైతులకి మీరు నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక మేమందరం రోడ్డుకి ధర్నా చేసి మీకు మెడలు వంచైనా సరే మేము బాగా ఇచ్చేస్తామని చెప్పి మా పార్టీ తరఫున మేము ఇచ్చేస్తున్నాం అందరికీ. పెడన నియోజకవర్గం బంటుమెల్లి మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన దాని కార్యక్రమం గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏరువాక అనే కార్యక్రమం గురించి మాట్లాడాలని అనిపించి ఏంటంటే రైతులు ఇప్పటికే ఆల్మోస్ట్ దుక్కు చేసి విత్తనాలు చల్లడం కూడా జరిగింది. ఈ సమయం వచ్చేసరికి అంటే విత్తనాలు చల్లేసి మొలకెత్తిన తర్వాత కూడా ఇప్పటికి మేము నీరు అందించలేము అనే దాని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రభుత్వం ముందరగానే నిర్ణయం తీసుకోవాలి. రైతులకి మేము నీరు సప్లై అందించగలుగుతామా లేదా అని ముందరగానే ప్రకటన చేయాలి. అది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జూన్ ఫస్ట్ వీక్లోనే నీరు అనేది సప్లై చేయడం జరుగుతుంది రైతులకి. అలాంటిది ఇది జూలై ఎండింగ్లో ఉన్నాం మనం. ఇప్పటికి కూడా రైతులకి ఇటువంటిది కూడా ఒక సమాధానం అంటే నీరు ఇస్తాము ఇవ్వలేము అనే దాన్ని కూడా ఇప్పుడు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం పనిచేస్తుందంటే రైతుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం అనేది మనం ఒకసారి గమనించాలి. మరి ఈరోజు దుక్కు చేసి విత్తనాలు చల్లేసి ఆల్మోస్ట్ కొద్దిగా మొలకెత్తేసినాయి. మరి ఆ నష్టపరిహారం ఎవరిస్తారు? రైతుల్ని ఎవరు ఆదుకుంటారు? మరి ప్రభుత్వం ఆ రైతుల్ని ఎవరైతే మరి దుక్కు చేసి విత్తనాలు వేసారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే లాస్ట్ టైం పంట సీజన్లో ఈ సార్వా పంటకి నష్టపరిహారం మేము అమౌంట్ ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది. కానీ ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం అనేది ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పటికి కూడా రైతుల పట్ల అశ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం. రైతుల పట్ల అట్లా అశ్రద్ధ వహించి మేము ఏదో రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాము ఉద్ధరిస్తున్నాము అన్నారు. ఏ ప్రజలకు సహాయం చేస్తున్నారు? ఏ పేదవాడిని బాగు చేస్తున్నారు? మరీ పేదవాడిగా మరీ దీనస్థితిలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకుతున్నారు. ఒకసారి కూటమి ప్రభుత్వం అనేది ఆలోచన చేసి రైతులకు ఆదుకునేటట్లుగా రైతులకి సహాయం చేసేటట్లుగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను.